RTI Live News. Ask for right. RTV Live News की स्वागतम. హుజూర్నగర్ పట్టణంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎస్ఐ ముత్తయ్య. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు. 10వ తారీఖున ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం మోటమరి గ్రామానికి చెందిన సుందర్ ప్రమోద్ కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిపై పెట్రోల్ పోసి హత్యాయత్నం చేశాడు. యువతి ప్రమోద్ కుమార్ కి సంవత్సరాల క్రితం నుండి పరిచయం ఉందని తెలుస్తోంది. ఆమె గత 3 నెలల క్రితం హుజూర్నగర్ పట్టణంలో తన బంధువుల ఇంట్లో ఉంటూ కోదాడ రోడ్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆఫీసులో పనిచేస్తోంది. యువకుడి నెల 10వ తారీఖున తను పనిచేస్తున్న ఆఫీసు వద్దకు వచ్చి బయటకు రావాలని కోరగా తన సోదరుని కూడా వెంట తీసుకుని వచ్చింది. ఆ సమయంలో యువకుడు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ని తీసుకుని ముందుగా తన మీద పోసుకుని తర్వాత యువతి మీద పోసాడు. నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా నిప్పు అంటించరా అని బెదిరిస్తుండగా అక్కడ ఉన్న స్థానికులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. యువతి నేను ప్రేమించను, మా ఇంట్లో వారు ఊరుకోరు అని వాదించిన యువకుడు వినలేదు. యువతి తన బంధువుల సహాయంతో 10వ తారీఖున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో బుధవారం యువకుడిని పట్టుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించడం జరిగిందని తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి బాధితురాలు మనకు మొన్న తేదీ 10వ తారీఖు రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో మన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం ఆ రోజు కేసు నమోదు చేశాం. అయితే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ ఏంటంటే ఈ అమ్మాయి వీళ్ళందరిది కూడా ఒకటే గ్రామం వీళ్ళది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మోటమరి విలేజ్ వీళ్ళది. అయితే ఈ అబ్బాయి ఉంటాడు, ఇతని పేరు వచ్చేసి మరబత్తుల సుందర్ ప్రమోద్. ఇతని వయసు ఒక 23 ఇయర్స్ ఉంటాయి. ఈ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉన్నదో ఆమె ఈ అబ్బాయికి జూనియర్ అవుతుంది స్కూల్లో. అయితే వీళ్ళకు అంతకుముందు పరిచయం లేదు. వీళ్ళకు ఒక 1 ఇయర్ క్రితం వీళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయిన క్రమంలో అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఈ అమ్మాయికి ఇతను కొంచెం లవ్ ప్రపోజ్ చేయడంతో ఒక 3 నెలల నుంచి వెళ్ళి ఈ అమ్మాయి వచ్చేసి మన హుజూర్నగర్లో ఉండి ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో తన సోదరితో కలిపి ఉద్యోగం చేస్తుంది. అయితే ఇతను లవ్ చేయమని చెప్పి బాగా ఇబ్బంది పెడుతుంటూ ఈ క్రమంలో అమ్మాయికి ఇతను లవ్ చేయడం ఇష్టం లేదు. చాలా క్లియర్గా చెప్పినప్పటికీ కూడా ఇతను వినకుండా మొన్న తేదీ 10/2/2025 తారీఖు రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఈ అమ్మాయికి అతను కాల్ చేసి తను పనిచేసే సంస్థ నుంచి వెళ్ళి అమ్మాయిని బయటికి పిలిపించింది. అయితే అమ్మాయి అప్పటికి భయపడి వాళ్ళ సోదరిని కూడా తోడుగా తీసుకొని వచ్చింది. మన జీకే కంప్యూటర్స్ అని చెప్పి కోదాడ రోడ్లో ఉంటుంది. అక్కడ రోడ్డు పైన ఇతను అమ్మాయితో మాట్లాడే పనులని చెప్పి పిలిపించిండు. పిలిపించి
ఈ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తావా చేయవని చెప్పి అమ్మాయిని బెదిరించాడు. అయినా కూడా అమ్మాయి భయపడకుండా నేను నిన్ను లవ్ చేయను, మా ఇంట్లో ఒప్పుకోరు, నీకు నాకు సెట్ అవ్వదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఇతను ఆమె మీద ముందస్తుగా ప్లాన్ ప్రకారం అతను తన వెంట తెచ్చుకున్నటువంటి తన బైక్లో కవర్లో ఉన్నటువంటి పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి పెట్రోల్ పోసి చంపేస్తాను కూడా బెదిరించిండు. అయినా కూడా అమ్మాయి భయపడలేదు. అప్పుడు పెట్రోల్ తీసి అమ్మాయి పైన పోసి అగిపుల గీకి అంటించడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ జరుగుతున్న విషయాన్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి షాపుకు సంబంధించిన వాళ్ళు కొంతమంది పబ్లిక్ చూసి ఒక అతను వచ్చేసి అతను పక్కకు నెట్టేసిండు. నెట్టివేయడంతో అతనికి భయం వేసి పబ్లిక్ అందరు గ్యాదర్ అవుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పారిపోయిండు. అతను పారిపోయినాక ఈ అమ్మాయి మనకు భయపడి వాళ్ళ పేరెంట్స్ అందరికీ చెప్పేసి వాళ్ళందరూ కలిసి వచ్చి మనకు రాత్రి 9 గంటల సమయంలో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇవ్వడంతో మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ పెట్టినాం. ఈ అబ్బాయి కూడా ఈరోజు మళ్ళీ మనకు ఎంబీ కెనాల్ దగ్గర మళ్ళీ ఇటు హుజూర్నగర్ సైడ్ వస్తుంటే మనకు ఇన్ఫర్మేషన్ ఉండే దాని బేస్ మీద ఈరోజు పట్టుకోవడం జరిగింది. అబ్బాయి దగ్గర ఉన్నటువంటి ద్విచక్ర వాహనాన్ని మరియు సెల్ ఫోన్ని, పెట్రోల్ డబ్బా ఏదైతే వాడిండో పెట్రోల్ బాటిల్ని మొత్తం సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఎవరైతే ఉన్నారో మొరబత్తుల సుందర్ ప్రమోద్ అనే వ్యక్తి ఇప్పుడు మన కస్టడీలో ఉన్నాడు. అతన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.